కీర్తన 44 మనం ధ్యానించుకుందాం. ఇందులో ఒక 4 వచనాలు మనం ధ్యానించుకొని ముగించుకుందాం. సో, ఇందులో 44 కీర్తనలో 3వ వచనం నుంచి 6 వచనాల వరకు చూసినట్లయితే ఈ వీళ్ ద ఇక్కడ కీర్తనకారుడు ముందు ఎలా దేవుడు పూర్వకాలంలో వాళ్ళ పితరులతో, వాళ్ళ ఫోర్ ఫాదర్స్‌తో ఎలా ఉన్నాడు అని చెప్పుకుంటూ వస్తున్నాడనమాట. అందుకే స్టార్టింగ్‌లో దేవా పూర్వకాలమున మా పితరుల దినముల్లో అని మొదలుపెట్టారనమాట. సో, మూడో వచనంకొచ్చేసరికి వారు తమ ఖడ్గం చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు. వారి బాహు వారికి జయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయం కలుగజేసెను. ఇదే మాటను మనము మరలా 5, 6 వచనాలు కూడా రిపిటీషన్ లాగా మనం ఉంటుందనమాట. సో, అది పర్సనల్‌గా చెప్తాడనమాట. అంటే ఈయనకొచ్చి అది పాతది జ్ఞాపకం చేసుకొని, ఇప్పుడు మా గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే అది ఆల్రెడీ అలా చేశావు కదా! మరి మా జీవితాల్లో గూడా నీవు అలాగే ఉన్నావు అని చెప్పినట్లుగా ఉంటది. నీ వలన మా విరోధులను అణచివేయుదుము. నీ నామం వలననే మా మీదకు లేచు వారిని మేము త్రొక్కివేయుదుము. నేను నా వింటిని నమ్ముకొనను. నా కత్తియు నన్ను రక్షింపజాలదు. మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ ఇదేంటంటే, వాళ్ళు యుద్ధాలు చేశారు. ఎవరు? ఇజ్రాయేలీలు. వీళ్ళందరూ గూడా యుద్ధాలు చేశారు. అయితే ఆ యుద్ధాల్లో మమ్మల్ని విడిపించింది మా శక్తి, మా బలము కాదు ప్రభువా. అది కేవలము నీ యొక్క కరుణా హస్తమే, నీ బాహువే, నీ చేయే అది చేసింది. నీ ముఖ కాంతి వలనే వాళ్ళది విజయం చూశారు. సో, మన జీవితాల్లో గూడా అదే దాన్ని రిఫరెన్స్‌గా తీసుకొని, మనం నా జీవితంలో ఎదురయ్యే ఎటువంటి శ్రమనైనా, సమస్యనైనా, శత్రువునైనా, ఎవరినైనా సరే, ప్రభువా నేను జయిస్తాను. అది నీ కృప వలన. అది చూడడానికి ఈ సైన్యము నా ఎదుటనున్న సైన్యం నాకంటే బలమైనదిగా కనబడవచ్చు. కానీ కనబడని అదృశ్య సైన్యం నా పక్షంగా ఉన్నది. దాని ద్వారా నేను జయిస్తాను అని మనము విశ్వసించడము. సో, మనం యాక్చువల్‌గా అంటే క్రీస్తులో మనకి చాలా ఆధిక్యత అనేది ఇవ్వబడింది. పరలోకంలో ప్రతి విషయంలో మనకు ఆశీర్వదించబడిన వారంగా ఉన్నాం. సో, మన క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టబడిన వారంగా ఉన్నాం. కాబట్టి ఈ భూమి మీద ఆయన అంటాడు కదా! నీ శత్రువులు నీ పాదపీఠముగా చేయ వరకు నువ్వు నా కుడి పార్శ్వన కూర్చుండమని. అంటే మనల్ని బీ ఇన్ రెస్ట్. అంటే మీకున్న సమస్య ఏదైనప్పటికి గూడా కూర్చోవడం అనేది ఇండికేషన్ ఆఫ్ రెస్ట్. రెస్ట్ అంటే నా శత్రువులతో నేను కాదు సారీ. నా శత్రువులతో నేను కాదు పోరాడాల్సింది. ప్రభువు నాతో నా పక్షమై పోరాడతాడు. ఇందులో మనం చేయగలిగింది ప్రార్థించడము, విశ్వసించడము. ఎలా శత్రువు అంటే మనుషులు కాదండి. సాతాను చేత ప్రేరేపించబడడం మనుషులు కావచ్చు, లేతే అక్కడ ఉన్న పరిస్థితులు కావచ్చు. సో, వీటన్నిటిలో గూడా నాకు నా దేవుడున్నాడు, నా తండ్రి ఉన్నాడు గాబట్టి నేను కృంగిపోను, దిగులు పడను. నా దేవుడు నాకు సహాయమై, నేను నా దేవుని శక్తి చేత ఎటువంటి శత్రువునైనా నేను అణగద్రొక్కుతాను. అంటే మనిషిని కాదు, మరలా రిపీట్ చేస్తున్నాను. అంటే ఆ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో, ఆ మనిషి వల్ల వచ్చే ఆ ప్రాబ్లమ్‌ని నేను అణగదొక్కుతాను. నేను జయిస్తాను. నా శత్రువు అలాగే ఏదైతే పాపపు ఓటమి కనబడుతుందో, ఈ జయించలేని పాపంగా అదొక ఇది పాపం అనేది శత్రువు. సో, దానిని నేను నా యొక్క దేవుని శక్తితో అణగదొక్కుతాను అనేటటువంటి విశ్వాసపు ఒప్పుకోలు కలిగిన ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ప్రభువా, ఆ రోజు వారి జీవితంలో అలా చేసావు. ఈరోజు నా జీవితంలో కూడా నువ్వు అలా చేస్తావు. మరి నా బలం చూస్తే బలహీనతగా కనబడొచ్చు గానీ, ఇది నా బలం వలన అయింది కాదు. నీ బలంతో, నువ్విచ్చిన కృపతో, పరిశుద్ధాత్మ శక్తితో నేను చేస్తాను, జీవిస్తాను అనేటటువంటి ధైర్యం కలిగిన, ఒప్పుకోలు కలిగినటువంటి ప్రార్థనా జీవితము మనకు కావాలనమాట. అప్పుడు మన పాపాల నుంచి మనము జయం పొంది జీవించగలుగుతాం. రైట్. సో, దేవుడు ఈ మాటలు దీవించును గాక. థాంక్ యూ.